Hello officers, welcome to Akbar Academy. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏపీఎస్సీ, టీఎస్పీసీ గ్రూప్ 1, 2, 3, 4కి ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్లో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఆల్ ఎగ్జామ్స్కి కేవలం 99 రూపాయలు మాత్రమే ఆల్ సబ్జెక్ట్స్ అక్బర్ అకాడమీ యాప్లో క్లాసెస్ అందించబడుతుంది. సో ఈరోజు నుంచి కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో మిత్రులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో న్యూస్ పేపర్ వైజ్గా వెళ్ళడం జరుగుతుంది. నేను ఈనాడు పేపర్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సపోర్ట్ చేయండి. సో ఈనాడుకి సంబంధించినటువంటి మెయిన్ హెడింగ్స్ చూద్దామండి ఒకసారి. సో హాకీ వీరులు ఇక్కడ పథకం సాధించడం జరిగింది. సో భారత్కి మరొక కాంస్యం లభించడం జరిగింది. సో ఎవరిని ఓడించడం జరిగింది అనేది గమనిస్తే, సో స్పెయిన్ని 2-1తో ఓడించి దేశానికి హాకీ టీం ఇక్కడ కాంస్య పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది వరుసగా రెండో కాంస్యం అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఈ సందర్భంలోనే అంతర్జాతీయ హాకీ నుంచి తప్పుకున్నటువంటి దిగ్గజ గోల్ కీపర్ అయినటువంటి పిఆర్ శ్రీజేష్కు జట్టు ఘనంగా వీడ్కోలు పలికిందని చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా రెజ్లింగ్లో అమన్ సెహ్రావత్ కాంస్య కోరికి అర్హత సాధించడం జరిగింది. ఓకే, సో మరి ఆ తర్వాత గమనిస్తే, సో నాగార్జున సాగర్ నుంచి మొత్తం 26 గేట్ల ద్వారా మొత్తం 25 గేట్లు ఉన్నాయి. సో వాటి నుంచి నీటిని వదలటం జరుగుతుంది దిగువ భాగానికి. సో తెలంగాణ ప్రభుత్వం మరొక కొలువుల నోటిఫికేషన్కి ప్రకటన ఇవ్వబోతుంది అనుకుంటున్నాను. సో అంగన్వాడీ కొలువుల జాతర, అదేవిధంగా త్వరలో 11,000 పోస్టుల భర్తీ అంగన్వాడీకి సంబంధించి. అదేవిధంగా సీతక్క గారు ప్రతి ఊరికి 4 ఏళ్లలో తారు రోడ్లు, వాగులపై వంతెన నిర్మిస్తామని అదేవిధంగా ప్రకటించడం జరిగింది. 2 ఏళ్లలో 7 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్, మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు. సో మంత్రి గారు ఈ రకంగా ప్రకటించడం జరిగింది. సో జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.1గా తీవ్ర 7.1గా తీవ్రత నమోదు. సో సునామీ హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రాజకీయ ఉద్దండులలో ఒకరైనటువంటి బుద్ధదేవ్ కన్నుమూశారు. 11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా సేవలు అందించారు. సో మరి అమెరికా పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చార్లెస్ స్వాప్ సంస్థ ప్రతినిధులతో ఇక్కడ ఫోటోలో కనిపించడం జరిగింది. సో తెలంగాణకు చార్లెస్ స్వాప్, సో సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటు. ఓకేనా, అదేవిధంగా ఇతర అంశాలు. గమనిస్తాం. సో ఇసుక ధరలకు లెక్కలు. సో కీలక సంస్కరణలు, జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ, పోస్టుల భర్తీలో వేగమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులు ఇకపై గ్రూప్ 3లోకి. సో అమలు దిశగా నియామక సంస్థల కసరత్తు కూడా గమనించవచ్చు. సో తెలంగాణకు చార్లెస్ స్వాప్,
ఆర్థిక సేవల్లో ప్రపంచంలో పెరిగిన చార్లెస్ షాబ్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. సో అదేవిధంగా హైదరాబాద్లో కాంకాస్ట్ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం. సో తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారితోటి సంస్థ ప్రతినిధులు చర్చలు జరపడం జరిగింది. సో నేడు 18 జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు. దయచేసిగా అలర్ట్గా ఉండాలి. సో ఈఎస్జీఈ పరిశోధక కమిటీ సభ్యుడిగా డాక్టర్ రాకేష్, రాజధానిలోని ఏఐజీ ఆసుపత్రి వైద్యుడు అయినటువంటి డాక్టర్ రాకేష్ గారు అరుదైనటువంటి గౌరవం దక్కించుకున్నారు. యూరోపియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ పరిశోధక కమిటీ సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. కమిటీలో నియమితులైన సభ్యులు యూరోపియన్ దేశం చెందని మొదటి వ్యక్తి ఆయన కావడం విశేషం. ఆయనను పలువురు వైద్య నిపుణులు అభినందించడం జరిగింది. సో ఈఎస్జీఈ పరిశోధక కమిటీ సభ్యుడిగా డాక్టర్ రాకేష్ గారు. సో ఆ చెట్టు అంటే నాకు ప్రాణమైనటువంటి టైటిల్. వృక్షాన్ని బతికేస్తే మళ్ళీ ఒక పెద్ద సినిమా తీస్తా. కుమారదేవుల్లో దర్శక రచయిత అయినటువంటి వంశీ గారు. సో లిథియం అయాన్ బ్యాటరీని అమ్మినటువంటి శునకం. ఓక్లహోమాలో ఓ ఇంట్లో చెలరేగినటువంటి మంటలు. సో కాబట్టి జాగ్రత్త. సో చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1 మెయిన్స్ రాసే వారికి. సో సాగరం అల్లకల్లోలం అనేటటువంటి టైటిల్ తోటి ఇక్కడ మనకు సమాచారం తీసుకురావడం జరిగింది. వివిఎస్ఎస్ శర్మ గారు. సముద్రం మానవ మనుగడకు, నాగరికత పురోగతికి, వాణిజ్య విస్తృతికి, దేశాల జాతుల నడుమ సంబంధ బాంధవ్యాలకు పెన్నీరు. అయితే వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు అంతకంతకు ఏకబారిపోతూ తీర ప్రాంతాలు కబలిస్తున్నాయి. 2000 నాటికి విశాఖపట్నంలో 5%, ముంబైలో 10% తీర ప్రాంత భూభాగం కడలి పాలవుతుందని అధ్యయనంలో తేలింది. అసలు సముద్రం ఎందుకు వేడెక్కుతుంది, ఏ ఏ ప్రాంతాల తీరం ఎక్కువగా కోతకు గురవుతుంది అనే ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సో ఈ యొక్క అంశాలపై ఈనాడు ప్రతినిధి అయినటువంటి ఎడ్లపాటి బసవ సురేంద్రతో వైజాగ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ అయినటువంటి వివేక్ శర్మ గారు కాలం ఇవ్వడం జరిగింది. సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా, కరెంట్ అఫేర్స్లో భాగంగా కూడా మనకు ఉపయోగపడుతుంది ఆఫీసర్స్. సో అదేవిధంగా మాతృభూమి రుణం తీర్చుకునే మార్గం అనేటటువంటి టైటిల్ కూడా వచ్చింది. సో ఇది ఈనాడు పేపర్లో మీరు గమనించగలరు ఆఫీసర్స్. సో రేషన్ హెల్త్ కార్డుల జారీపై మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. సో అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఇకపై ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతులతో ఖాళీల భర్తీ ఉండదు. జూనియర్ కళాశాలల్లో 320 కొలువుల భర్తీకి అవకాశం. సో కాబట్టి సో ఎవరైతే బీపెడ్, ఎంపెడ్ చేసి ఉన్నారో, సో ఎవరైతే క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో, సో వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. సో ఏపీలో జన్మభూమి 2. సో ఏపీ తెదేపా పొలిట్ బ్యూరో సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివరించబడింది. సో కర్ణాటక సీఎంతో
పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేసే చాలా సమస్యలకు పరిష్కారం అయ్యేటటువంటి. సో ఇది చాలా రాష్ట్రాలు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అంశం. సో పక్క రాష్ట్రాలతో కలిసిమెలిసి ఉంటేనే ఈ రకంగా దేశం ముందుకు వెళుతుంది. సో మైనర్లు మహిళలపై వేధింపుల్లో మేజర్లు ఉన్నారు అనేటటువంటి కాలం తోటి పెంచుకోవడం లేదు. వయనాడుకు చిరంజీవి బాసట. సో కేరళ ముఖ్యమంత్రి గారు అయినటువంటి పినరాయి విజయన్ గారిని కలిసి అందించడం జరిగింది తమ వంతు సహాయం. సో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ. సో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కుషాయిగూడలోని ఎల్జీ హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీ ద్వారా 100 మందికి ఉచిత నైపుణ్య శిక్షణ అందించినట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. సో మిత్రులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. భారీ గ్యాస్ క్షేత్రాన్ని కనుగొన్నటువంటి చైనా. సో 5 అధికారులకు డీజీపీలుగా పదోన్నతి అందించబడింది. సో నేడు సిపి గేట్ ఫలితాలు రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో వాటి పరిధిలోని అనుబంధ కళాశాల ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఈడి, ఎంపెడ్ తదితర కోర్సుల సీట్ల భర్తీ నిర్వహించిన ఉమ్మడి పీజీ పరీక్ష ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం 3:30 విడుదల కానున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని అభినందించిన స్పీకర్ ఓం బిర్లా. సో ఇకనైనా ఉత్పత్తిపై దృష్టి పెడతారా? రాష్ట్రంలో 150 కోట్ల మేర చేప పిల్లల ఉత్పత్తికి వీలుగా 23 కేంద్రాలు అయినా ఏటా 100 కోట్లతో 100 కోట్ల చేప పిల్లల కొనుగోలు. ప్రస్తుతం సిండికేట్గా మారి టెండర్లు వేయని విత్తేదారు. కల్లా చంద్రుడిపై కాలు మోపడమే లక్ష్యం ఇస్రో చైర్మన్ అయినటువంటి ఎస్ సోమనాథ్ గారు ప్రకటించడం జరిగింది. గ్రామీణుల్లో పెరుగుతున్నటువంటి ఆదుర్త. గ్రామీణ భారత ప్రజల్లోని ఆదుర్త, యాంగ్జైటీ స్థాయిలు పెరుగుతున్నాయి. 45% గ్రామం తాము ఆదుర్తకు గురవుతున్నామన్నది గురువారం విడుదలైనటువంటి సర్వే ద్వారా వెల్లడైంది. సో డాక్టర్ పూర్ణచంద్రరావు గారు సాంకేతిక సహాయంతో ప్రాణ నష్టం నివారించవచ్చు అనేటటువంటి ఆర్టికల్ వెలువరించడం జరిగింది. సో అందుబాటులో కొండ చర్యలు విరిగిపడి ముఖం గుర్తించే సెన్సార్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడానికి కేరళ సర్కార్కు లేఖ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో తెలంగాణ సంబంధించిన అంశాల్లో భూసేకరణ పూర్తయ్యాకే RRR రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం అని లోక్సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు స్పష్టీకరించడం జరిగింది. సో బుద్ధదేవ్ భట్టాచార్య మృతిపై సీఎం రేవంత్ రెడ్డి గారు సంతాపం తెలపడం జరిగింది. సో సీతారామ ప్రాజెక్ట్ రీడిజైనింగ్ పేద భారత నిధుల దుర్వినియోగం అనేది కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. సో నిమ్స్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం. సో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 2024 విద్యా సంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్, జీపీటీ, అనుబంధ హెల్త్ సైన్సెస్లలో బీఎస్సీ డిగ్రీ కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ ప్రకటనలో తెలిపింది. బీపీటీలో 50 సీట్లు, బీఎస్సీ నర్సింగ్లో 100 సీట్లు, బీఎస్సీ డిగ్రీ కోర్సులో 100 సీట్లు ఉన్నట్లు తెలిపారు. సో ఈ నెల 23 లోపల అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని నిమ్స్ డీన్ రాజశేఖర్ గారు తెలిపారు.
భూదాన్ బోర్డు రద్దు నిర్ణయం సబబే. సో ప్రభుత్వానికి అధికారం ఉందని హైకోర్టు ప్రకటించడం జరిగింది. సో భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని హైకోర్టు తేల్చెప్పింది. రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది, దాన్ని ప్రశ్నించే చట్టబద్ధమైన హక్కు మాజీ చైర్మన్ సభ్యులకు లేదని స్పష్టం చేసింది. సో క్రీడా విషయాలకు గమనిస్తే సో బంగారు కొండకు వెండి దండ. సో గత ఒలింపిక్స్లో స్వర్ణ పథకం సాధించినటువంటి నీరజ్ చోప్రాకి రజతం లభించింది. మరి స్వర్ణంతో పాక్ అథ్లెట్ హర్షద్ సంచలనం సాధించడం జరిగింది. సో కంచు మోగింది మళ్ళీ. సెమీస్లో 2-1 స్పెయిన్పై విజయం. శ్రీజేష్కు ఘనంగా వీడ్కోలు. సో ఒలింపిక్స్లో హాకీలో భారత్ ఇప్పుడు 13వ పథకం దక్కింది. సో 1928లో స్వర్ణం, 1932లో స్వర్ణం, 36లో స్వర్ణం, 48లో స్వర్ణం, 1952లో స్వర్ణం, 1956లో స్వర్ణం, 60లో రజతం, 64లో స్వర్ణం, 68లో కాంస్యం, 72లో కాంస్యం, 80లో స్వర్ణం, 2020లో కాంస్యం, 2024లో కూడా కాంస్యం. ఓకే. సో ఈ రకంగా 1928 నుంచి 2024 మధ్య ఏకంగా గమనిస్తే 1920 నుంచి 80 మధ్య ఏకంగా 8 స్వర్ణాలు, రజతం, 2 కాంస్యాలు గెలవడం విషయం. తర్వాత వైభవం కోల్పోయిన హాకీ జట్టు వరుసగా 8 ఒలింపిక్స్లో పథకమే గెలవలేదు. గత ఒలింపిక్స్లో కాంస్యం గెలిచింది. సో ఈసారి కూడా కాంస్య పథకమే సాధించింది. సో శ్రీజేష్కు వీడ్కోలు పలుకుతున్నటువంటి ఫోటో కూడా గమనించవచ్చు. సో పట్టు వదిలేసిన రెజ్లింగ్కు వినేష్ వీడ్కోలు. సో ఒక టైటిల్ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. సో ఆమె జీవితమే ఓ సవాళ్ళ ప్రయాణం, ఎన్నో అడ్డంకులు, కానీ ఏనాడు ఆమె ఆగిపోలేదు, పట్టుబట్టి సాగింది. కెరీర్ను ప్రమాదంలోకి నెట్టిన గాయాలను దాటింది. మహిళా రెజ్లర్లకు న్యాయం కోసం ఉద్యమం నడిపించింది. ఒలింపిక్స్లో పథకం కోసం ఆఖరి వరకు పోవడం, కానీ చిరకాల కోరిక అందినట్లే అంది చేజారడంతో ఇక పోరాటాన్ని కొనసాగించే బలం లేదని ఆమె పట్టు వదిలేసింది. సో మారింది మన హాకీ అని ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. సో వినేష్కి జరిగింది విచిత్రం. సో అదేవిధంగా అంతింపై 3 ఏళ్ల నిషేధం. సో ఒలింపిక్స్లో ఇక్కడ అంతిం 3 ఏళ్ల నిషేధం ఎదుర్కోవడం జరుగుతుంది. సో క్వీన్సీదే 400 మీటర్ల పసిడి. క్వీన్సీ హాల్ సత్తా చాటాడు. 400 మీటర్ల పరుగులో ఈ అమెరికా స్టార్ స్వర్ణం ఎగురేసుకోవడం జరిగింది. ఫైనల్లో 43.40 సెకండ్లు లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. సో మారథాన్ స్విమ్మింగ్ స్వర్ణం వాన్ సొంతమైంది. సో ఈరోజు ఒలింపిక్స్లో భారత్కి సంబంధించిన క్రీడాంశాలు. సో గోల్ఫ్, అథ్లెటిక్స్ ఉన్నాయి. సో మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే 3వ రౌండ్ అదితి దీక్ష మధ్యాహ్నం 12:30 అథ్లెటిక్స్ మహిళల 4x400 మీటర్స్ రిలే తొలి రౌండ్ మధ్యాహ్నం 2:10 పురుషులు 4x400 మీటర్ రిలే తొలి రౌండ్ మధ్యాహ్నం 2:30.
సో రెజ్లింగ్ పురుషుల 57 కేజీల కాంస్య పోరు అమన్ వర్సెస్ డారియన్ రాత్రి 9 గంటల 45 నిమిషాల తర్వాత. సో నీటికి మునిగిన సింక్షాల పంప్ హౌస్. సో సొరంగం గేటు రక్షణ గోడ పోటీ ఇన్సిడెంట్ వరద ప్రాజెక్టు పనుల్లో మరింత జాప్యం. అంతర్గత విచారణకు ఆదేశించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గారు. సో జేపీసీ పరిశీలనకు వక్ఫ్ బిల్లు అనుకూల ప్రతికూల వాదనతో ప్రతిధ్వనించినటువంటి సభ. సో ఇది వినేష్ను అవమానించిన ఒలింపిక్స్లో అనర్హతపై చర్చకు విపక్షాల పట్టు ధన్ఖడ్ సీరియస్. సో జమ్మూ కాశ్మీర్లో తక్షణం ఎన్నికలు జరపాలి, ఈసీతో భేటీలో రాజకీయ పక్షాల డిమాండ్. సో కస్క్లో కొనసాగుతున్నటువంటి భీకర పోరు. సో నైరుతి రష్యాలోని కస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ రష్యా బలగాల మధ్య భీకర పోరు కొనసాగుతుంది. సో బంగ్లాదేశ్కి ఇది రెండో స్వాతంత్రం, దీనిని కాపాడుకోవాలి, పౌరుల భద్రతకు పెద్ద పీట, యునిస్ ప్రమాణం చేస్తున్నారు, తాత్కాలిక సారథిగా ప్రమాణం. సో ఢిల్లీలో జరిగినటువంటి స్వదేశీ కాంక్లేవ్లో మాట్లాడుతున్నటువంటి జస్టిస్ ఎన్వి రమణ గారు, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వి రమణ గారు. సో మైక్రోవేవ్ను తట్టుకుంటున్నటువంటి బ్యాక్టీరియా రకాలు అవెన్లలో గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు. సో కేజ్రీవాల్ కస్టడీ 20 వరకు పొడిగింపు. సో కేదార్నాథ్కు హెలికాప్టర్ సేవల పునరుద్ధరణ. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగా నదికి వరద పోటెత్తడంతో నీట మునిగి నమో ఘాట్. లొసుగులు లేని రెవెన్యూ చట్టం తేవాలి, ముసాయిదాపై చర్చలు అఖిలపక్ష నేతల సూచన. 23 వరకు అభిప్రాయాలు స్వీకరిస్తామన్న కోదండరెడ్డి గారు. సో వైద్య సేవల్లో సమస్య లేకుండా బదిలీలు దామోదర్ రాజనరసింహ గారు ప్రకటించడం జరిగింది. సో మంగళ్యాన్ దారి చూపింది. అంతరిక్షం దాని రహస్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్న యువతుల సంఖ్య పెరుగుతుంది. అలాంటి అమ్మాయే రంపా లావణ్య. పల్లె నుంచి వచ్చిన తన కళలు నిర్మించుకుంటూ స్పేస్ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రైవేట్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ ఫెలోషిప్ని అందుకుంది. బంగ్లాదేశ్లో అశాంతికి ఐఎస్ఐ ఆజ్యం. షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ జాయ్ ఆరోపణ. ప్రజాస్వామ్య పెరుగుతున్న తర్వాత తన తల్లి స్వదేశంలో అడుగుపెట్టారని స్పష్టీకరణ.
సో కట్టుబట్టలతో వచ్చినటువంటి మాజీ ప్రధాని హసీనా గారు. సో వయనాడులో సైన్యం పాక్షిక ఉపసంహరణ. వినేష్ను రాజ్యసభకు పంపాలి కాంగ్రెస్ ఎంపీ దినేందర్ సింగ్ హుడ్డా సూచన. తగినన్ని సూచన సీట్లుంటే తామే పంపేవారమన్న భూపేంద్ర సింగ్ హుడ్డా. బంగ్లా ఘటనలో మొత్తం మృతులు 560. సో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్తో రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు భేటీ అయ్యారు. సో వచ్చే ఫిబ్రవరి వరకు అంతరిక్షంలోని సునీత అనేటటువంటి క్వశ్చన్ మార్క్తో ఆర్టికల్ రావడం జరిగింది. స్పేస్ ఎక్స్ పొలారిస్ డాన్ ప్రయోగం. బ్రిటన్లో జాత్యహంకార వ్యతిరేక ర్యాలీలు. సో చెక్కుల క్లియరెన్స్ కొన్ని గంటల్లోని. సో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష. సో శక్తికాంత్ దాస్ ఆర్బీఐ గవర్నర్గా ప్రకటించడం జరిగింది. సో సత్వర చెల్లింపుల చర్యలు, బ్యాంకు డిపాజిట్లు పెంచుకోవాలి, టాపప్ గృహ రుణాలు పెరగడం ఆందోళన కన్నా 9వ కీలక రేట్లలో మార్పులు, యూపీఐ ద్వారా పన్ను చెల్లింపుల లావాదేవీ పరిమితి 5 లక్షలు. అంబానీలు $25.75 lakhs crores, 25.75 లక్షల కోట్లు. దేశంలోని అత్యంత విలువైన కుటుంబ వ్యాపారం ఇదే. చివరి స్థానం బజాజ్ బిల్లులు. సో తొలితరం జాబితాలో అదానీలకు అగ్రస్థానం. సో ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు పూర్తి స్థాయి జోనల్ కార్యాలయం ఫెడరల్ బ్యాంక్ యోచన. సో 2025లో ఐటీ నియామకాలు 8.5% పేరుకొచ్చు ఇండీడ్ సంస్థ నివేదిక ఇవ్వడం జరిగింది. సో కొన్ని టాపిక్స్ కూడా రావడం జరిగింది ప్రిపరేషన్ కొరకు. ప్రకృతి బలాల పరిణామ రూపాలు. ఓకేనా, వరల్డ్ జాగ్రఫీ, ప్రపంచ భూగోళ శాస్త్రం. సో గమనించగలరు. క్వశ్చన్స్ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్స్ కూడా వచ్చాయి. నిరక్షరాస్యత, నిరుద్యోగిత, పేదరిక పెరుగుదలకు మూలం. మిత్రులు ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో గమనించగలరు. సో ఇదండి మిత్రులు గమనించాల్సినటువంటి నిమిషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మర్చిపోద్దు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.